ఈశ్వరుడునే నిలబెట్టుకోవాలి. ఈశ్వరానుసంధానం, నేను స్థానంలో ఈశ్వరుడిని పెట్టాలన్నమాట. ఎప్పుడు నేను అనకూడదు. ఏమంటే ఈ కాకరకాయ కూర ఎవరు చేశారు? ఈశ్వరానుగ్రహం. ఏమండి అమ్మా పిల్లల్ని సరిగా పెంచావటమ్మా? ఈశ్వరాను. పిల్లల పెళ్లి సరిగా చేసిందా మీ అమ్మ నాన్న? నీ పెళ్లి బాగా చేశారా? ఎలా చేశారు? ఈశ్వరానుగ్రహం. ప్రతిదానికి ఏం సమాధానం వచ్చేసినప్పుడు ఇక ఈశ్వరానుగ్రహం అంతే. ఏమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఈశ్వరానుగ్రహం బాగానే ఉందండి. అదేమిటి ఆయాసపడుతున్నావు, ముక్కుతున్నావు, మూలుగుతున్నావు, కూర్చోలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు? ఆ శరీరం కదండి. నేను ఈశ్వరుడు కదా. ఈశ్వరుడికి శరీరగతమైన సంబంధం లేదు కదా. పురుషుడు కదా నేను. పురుషుడు అంటే ఎవరు? దానికంటే ముందున్నవాడు. మనం అందరం శరీరం కంటే ముందే ఉన్నాం. శరీరం అంతా వ్యాపించే ఉన్నాం. నీలో నేను ఎక్కడ ఉంది? కాల్లో ఉందా, కన్నులో ఉందా అంటే శరీరం అంతా ఉంది. అలాగే ఈశ్వరుడు బ్రహ్మాండం అంతా ఉన్నాడు. బ్రహ్మాండం కంటే ముందే ఉన్నాడు. ఆయన అక్షర పురుషుడు, వీడేమో క్షరపురుషుడు. కానీ ఈ క్షరపురుషుడిలో అక్షర పురుషుడిలో ఉన్న చైతన్యం ఒకటే కదా. వేరే వేరే చైతన్యమా? జీవ చైతన్యం అంటే చైతన్యం వేరే, ఈశ్వర చైతన్యం అంటే చైతన్యం వేరేనా? అలా ఎలా అవుతుంది? ఇదేమో పరిమితమైన చైతన్యం, అదేమో సర్వవ్యాపకమైన చైతన్యం.